హిమాలయ పర్వతాలలో రూప్కుండ్ సరస్సు ఉంది. దీన్ని అస్థిపంజరాల సరస్సు అని కూడా పిలుస్తారు. ఒక బ్రిటిష్ ఫారెస్ట్ గార్డ్ ఈ సరస్సులో మరియు దాని చుట్టూ వందలాది మానవ అస్థిపంజరాలు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని కనుగొన్నారు. మొదట్లో ఇవి సైనికుల అవశేషాలుగా భావించారు. మరణానికి ఖచ్చితమైన కారణం ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. అయితే ఆకస్మికంగా సంభవించిన భయంకరమైన వడగండ్ల వాన కారణంగా ఆ బృందం మరణించిందని ఒక ప్రముఖ సిద్ధాంతం. రాజస్థాన్ ఒకప్పుడు పాలివాల్ బ్రాహ్మణులకు నిలయంగా ఉన్న కుల్ధారా గ్రామం ఒకే రాత్రిలో రహస్యంగా ఖాళీ చేయబడింది. పురాణాల ప్రకారం సలీం సింగ్ అనే క్రూరమైన మంత్రి గ్రామ పెద్ద కుమార్తెను కోరుకున్నాడు. అతని నిరంకుశత్వం నుండి తప్పించుకోవడానికి గ్రామస్తులందరూ పారిపోయి ఆ గ్రామంలో మరెవరూ స్థిరపడలేరని శపిస్తూ వెళ్లారు. ఆ గ్రామం నేటికీ నిర్జనంగానే ఉంది. పురాణాల ప్రకారం మౌర్య చక్రవర్తి అశోకుడు 9 మంది అజ్ఞాత పురుషులు అనే రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశాడు. మానవాళికి అత్యంత ప్రమాదకరమైనదిగా భావించే శక్తివంతమైన జ్ఞానాన్ని కాపాడే బాధ్యత ఈ బృందానికి అప్పగించబడింది. దీని ఉనికి నిరూపించబడనప్పటికీ ఈ కథ ఒక ప్రసిద్ధ భారతీయ రహస్యంగా మిగిలిపోయింది. హిమాలయాల పురాణాల్లో ప్రస్తావించబడే గ్యాంగంజ్ ఆధునిక ప్రపంచం నుండి దాగి ఉన్న అమర జీవులతో నిండిన ఒక పౌరాణిక నగరం. ప్రాచీన భారత, టిబెటన్ కథల ప్రకారం ఈ నగరం పరిపూర్ణంగా మరుగునపడి ఉంది మరియు ఏ ఆధునిక సాంకేతికతతోనూ దీనిని చేరుకోలేరు. ఇది గొప్ప ఋషులు, మహాత్ములు నివసించే ప్రదేశమని, ఇక్కడ అంతిమ జ్ఞానాన్ని మరియు జ్ఞానోదయాన్ని పొందవచ్చని నమ్ముతారు. జటింగా అనే గ్రామంలో ప్రతి సంవత్సరం వర్షాకాలం ముగిసే సమయంలో చీకటి మరియు పొగమంచుతో కూడిన రాత్రళ్లలో వందలాది వలస మరియు స్థానిక పక్షులు గ్రామంలోని దీపాల వైపు ఎగిరిపోతూ దిక్కుతెలియని స్థితిలో నేలకూలి మరణిస్తాయి. దుష్టశక్తులే పక్షులను ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నాయని స్థానికులు సాంప్రదాయకంగా నమ్మేవారు. అయితే పొగమంచు, అధిక ఎత్తు మరియు కాంతి వనరుల పట్ల పక్షుల ఆకర్షణ కలయికే కారణమని శాస్త్రీయ వివరణలు సూచిస్తున్నప్పటికీ ఈ దృగ్విషయానికి ఖచ్చితమైన కారణం ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది.